కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. లెక్చరర్గా అవకాశం వచ్చినా కాదు అని రాజకీయాల్లోకి వచ్చానని అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రతి ఒక్కరూ పాజిటివ్ దృక్పథం అలవర్చుకోవాలి అన్నారు. ఎవరైనా సమస్యలను అధిగమిస్తేనే ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు ఆయన. మంత్రి నారాయణ కూతురు రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ అనే పుస్తకాన్ని చిరంజీవితో కలిసి విజయవాడలో ఆవిష్కరించిన అనంతరం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మోటివేషన్ స్పీకర్గా మారారు మెగాస్టార్ చిరంజీవి. తన అనుభవాన్ని అంతా రంగరించి నేటి యువతకు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ పాఠాలు చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు మార్చుకోవాలి అన్నారు. ఆలోచన విధానంలో మార్పు రాకపోతే జీవితంలో మార్పు కనిపించదు అన్నారు. తెలియజేసే ఓ మార్గదర్శక గ్రంథాన్ని రచించారు. చదువుకున్నప్పుడు చాలా ఆలోచనలు వచ్చాయి, ఏం చేయాలి అనుకుని. చాలామంది నాకు సజెస్ట్ చేశారు, బాగా చదివితే ఐఏఎస్ అవుతామని. నేను అనుకున్నాను ఐఏఎస్ అయితే 10 మందిలో నేను ఒకడిని చెప్పి. మా వైస్ ఛాన్సలర్ పిలిచి లెక్చరర్ పోస్ట్ ఇస్తాను, జాయిన్ అవుతారా అన్నాడు. ఐ సెడ్ నో. ఏంటి కారణం అన్నా. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, ఎమ్మెల్యేగా అవుతాను, తర్వాత వచ్చి మిమ్మల్ని కలుస్తానన్నా. అంత నమ్మకం ఉందా అన్నాడు. తప్పకుండా గెలుస్తానని చెప్పి వెళ్ళాను. అంటే ఒక నమ్మకం, ఒక సంకల్పం. నేను ఎమ్మెల్యే అయ్యాను ఫస్ట్ టైం. నేను మంత్రి కావాలనుకున్నాను. మంత్రి కావాలనుకుంటే చెన్నారెడ్డి గారు మాకు ముఖ్యమంత్రి. అప్పుడు చెన్నారెడ్డి దగ్గర నాకు మంత్రి పదవి ఇవ్వమని మా వాళ్ళందరూ అడిగారు. నన్ను చూసి పైకి కిందికి చూశాడు. ఎందుకంటే చెన్నారెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేవాడు. పైకి కిందికి చూసి, నిన్నటి వరకు యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్గా ఇప్పుడే గెలిచి వచ్చావు, అప్పుడే నువ్వు మంత్రి అయిపోవాలనుకుంటున్నావు, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి కొంచెం ఇచ్చేసాడు. నేను అన్నా, నాకు మెరిట్ ఉంటే ఇవ్వండి, నేను ఎంఏ చదువుకుందాను, పిహెచ్డి కూడా చేస్తూ వచ్చారు ఇక్కడికి, మెరిట్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి ఛాలెంజ్ చేసి వచ్చాను. 2 ఇయర్స్లో మంత్రి అయ్యాను. ఎందుకు నేను ఇవన్నీ చెప్తుందంటే, ఒక స్టెప్ మనం వేస్తే ఇంకొక స్టెప్ కలిసి వస్తుంది. ఒక పాజిటివ్ థింకింగ్, ఛాలెంజెస్ తీసుకుంటా ముందుకు పోతే ఇంకోటి కలిసి వస్తుంది. ఈ కార్యక్రమంలో మోటివేషన్ స్పీకర్గా మారారు మెగాస్టార్ చిరంజీవి. తన అనుభవాన్ని అంతా రంగరించి నేటి యువతకు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ పాఠాలు చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఆలోచన విధానాన్ని ఎప్పటికప్పుడు మార్చుకోవాలి అన్నారు. ఆలోచన విధానంలో మార్పు రాకపోతే జీవితంలో మార్పు కనిపించదు అన్నారు. మైండ్ సెట్ షిఫ్ట్ అనేది అత్యంత అవసరం. మనం ఒక గాడిన పడి అదే ధోరణిలో ఒక గానుగెత్తులాగా కష్టపడతాం. ప్రతి వాళ్ళు కష్టపడతారు. బట్ ఆ కష్టపడటంలో స్మార్ట్గా కష్టపడతారా, హార్డ్ వర్క్ తోటి వాళ్ళు కష్టపడుతున్నారా అనే దాని మీద మనం ఆలోచించుకుంటే కనుక చాలామంది ఇలాంటి అవేర్నెస్ లేక, ఇలాంటి షర్ణి లాంటి వాళ్ళు ఇచ్చేటువంటి పుస్తకాలు వాళ్ళకి గైడ్ చేయక, లేకపోతే గురువులు గైడ్ చేయక, లేకపోతే వాళ్ళుగా ఆ షిఫ్ట్ అనేది తెలియక అదే గానుగెద్దులాగా అదే కష్టంతో అలాగే జీవితాన్ని వెళ్ళదీసే వస్తారు. అట్లాగే ఏదో టైంలో రిటైర్డ్ అయిపోతారు, జీవితం చాలిస్తారు, ఇది చాలు, ఈ జన్మకి ఇంతే అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. మైండ్ షిఫ్ట్ చేయటం మూలంగా కష్టపడే మనస్తత్వం ఉంటే, నీ ఇష్టమైనటువంటి ప్రొఫెషన్లో కనుక నువ్వు ఉండగలిగితే ఆ రాణింపు, ఆ వెళ్ళే హైట్స్ అది వేరే.